So lecture scheduling puzzle, guys. Next puzzle. 6 lectures A to F are to be delivered from Monday to Sunday. One lecture every day. The first condition, lecture C cannot be delivered on Friday. Lecture A is delivered immediately after lecture D. There should be gap of 2 days between the lecture B and F. There is one holiday except Saturday. Lecture F is delivered on the next day of the holiday. Lecture E is delivered on Wednesday and it is not immediately followed by lecture F. Lecture B is delivered before lecture F. Okay, these are given conditions, guys, here. సో కండిషన్స్ మీరు ప్రాపర్గా రీడ్ చేస్తూ ఒక చిన్న టేబుల్ డ్రా చేసామనుకోండి, సో వెరీ డెడ్ ఈజీ అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకేనా? సో ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఆల్ ఆఫ్ యూ. Anyone? Guys, so Monday which person, Tuesday which person? Now tell me, guys, all of you. Monday F, sir. Monday F. Okay. Tuesday C. Tuesday C. Wednesday E. Wednesday E. Thursday D. D. Okay. B, sir. B. Okay. B. Friday D. D. Saturday A. A. Remaining. A, B, C, D, E, F, G na? G unnara? No. A to F kada. A, okay, B, C, D, E, F. Who is missing andi? ఒక హాలిడే ఇవ్వాలి కదా మీరు. ఓకే, మీరు సండే హాలిడే ఇచ్చారా? రైట్, లెట్ మీ చెక్ గైస్, నో ప్రాబ్లం. ఒకసారి ఇది అరేంజ్ చేద్దామండి. సో ట్రై చేద్దాం ఒకసారి. రైట్, లెక్చర్ సిస్ కెనాట్ బి డెలివర్డ్ ఆన్ ఫ్రైడే. సి అనే పర్సన్ ఫ్రైడే క్లాస్ తీసుకోరంటే ఇంక రిమైనింగ్ ఏ డే అయినా సరే క్లాస్ తీసుకుంటారు. ఓకే, రైట్. నెక్స్ట్, లెక్చర్ ఏ ఇస్ డెలివర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లెక్చర్ డి. ఓకేనా? సో డి అనే పర్సన్ క్లాస్ తీసుకున్న వెంటనే, ద వర్డ్ ఇస్ ఇమ్మీడియట్లీ, వెంటనే. సో డి అనే పర్సన్ తీసుకున్న క్లాస్ తీసుకున్న వెంటనే ఏ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. లెక్చర్ ఏ ఇస్ డెలివర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లెక్చర్ డి. సో డి క్లాస్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ డే ఎవరు క్లాస్ తీసుకోవాలి? ఏ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. నెక్స్ట్ అండి, దేర్ షుడ్ బి గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ బి అండ్ ఎఫ్. సో B కి F కి between 2 days gap, guys, here. Next, there is one holiday except Saturday. Saturday తప్ప హాలిడే అనేది ఏడైనా మన ఇష్టం, హాలిడే ఇచ్చుకోవచ్చు. రైట్, lecture F is delivered on the next day of the holiday.
ఓకేనా. అంటే హాలిడే అయిపోయిన నెక్స్ట్ వెంటనే ఎవరు క్లాస్ తీసుకోవాలి, ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ లెక్చర్ ఈజ్ డెలివర్డ్ ఆన్ వెనస్డే. వెనస్డే ఈని మనం కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకే, రైట్. Lecture is delivered on Wednesday and it is not immediately followed by lecture F. అంటే థర్స్డే ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోకూడదు. నాట్ ఫాలోడ్ బై అన్నాడండి, ఇక్కడ ఫాలో అవ్వకూడదంట. అంటే సో ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ థర్స్డే ఉండకూడదు. అలాగే మీరు ఒక ఇలా ఫాలో అయినా సరే ఎఫ్ ఇక్కడ కూడా ఉండకూడదు. అంటే ట్యూస్డే థర్స్డే ఉండకూడదు. రిమైనింగ్ ఏ డే అయినా ఉండొచ్చంట. రైట్. నెక్స్ట్ లెక్చర్ బి ఈజ్ డెలివర్డ్ బిఫోర్ లెక్చర్ ఎఫ్. అంటే ఫస్ట్ బి అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. ఆఫ్టర్ 2 days తర్వాత ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. ఫస్ట్ బి అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. ఆఫ్టర్ 2 days తర్వాత ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. లెట్ అస్ అజంప్షన్ గాయ్స్ సార్, ఇది జస్ట్ కన్ఫర్మ్ కాదు, అజంప్షన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మండే బి అనే పర్సన్ తీసుకుందాం అనుకుందాం, అజంప్షన్ మాత్రమే. రైట్. సో 2 days గ్యాప్ అన్నాడు కదా బికి ఎఫ్కి. 1 2 అంటే ఎఫ్ని ఇక్కడ మనం థర్స్డే కన్ఫర్మ్ చేయొచ్చా? నో, కన్ఫర్మ్ చేయకూడదు. ఎందుకంటే ఎఫ్ అనే పర్సన్ ఈని ఫాలో అవ్వకూడదు అని చెప్పాడు కదా కండిషన్. అంటే అప్పుడు బి అనే పర్సన్ మనము మండే కన్ఫర్మ్ చేయలేము. అజంప్షన్ మాత్రమే, కన్ఫర్మ్ కాదు. సో బి అనే పర్సన్ ట్యూస్డే కన్ఫర్మ్ చేసాం అనుకుందాం, అజంప్షన్ మాత్రమే. అప్పుడు 1 2 ఓకేనా. ఎఫ్ అనే పర్సన్ ని మనము ఫ్రైడే కన్ఫర్మ్ చేస్తున్నాం. కన్ఫర్మ్ అజంప్షన్ మాత్రమే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి నో ఇష్యూ అండి. ఓకేనా, రైట్ అండి. సో ఇప్పుడు ఈ కండిషన్ ఒకసారి చెక్ చేయండి అండి. లెక్చర్ ఏ ఈజ్ డెలివర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లెక్చర్ డి. అంటే 2 days కావాలి ఖచ్చితంగా మనకి ఇక్కడ. ఆ 2 days ఎక్కడ ఉన్నాయి? సాటర్డే సండే ఉంది. అంటే సాటర్డే ఏమో డీని కన్ఫర్మ్ చేస్తే సండే మనం ఏని కన్ఫర్మ్ చేయొచ్చండి. అప్పుడు హాలిడే ఎక్కడ ఇవ్వాలి మనము? థర్స్డే హాలిడే ఇవ్వాలి. ఎందుకంటే హాలిడే నెక్స్ట్ డేనే కదా ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. ఓకేనా, రైట్ అండి. సో ఒక్క ప్లేస్ మాత్రమే ఒకే ఒక పర్సన్ ఉన్నాడండి. ఆ పర్సన్ ఎవరు? సి. సి అనే పర్సన్ ఫ్రైడే తప్ప ఏ రోజైనా క్లాస్ తీసుకోవచ్చు. ఎనీ కండిషన్ డిస్టర్బెన్స్ అండి ఇక్కడ? నో అండి. ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు ఎఫ్ అనే పర్సన్ తీసుకున్నారు. ఎఫ్ అనే పర్సన్ ఎప్పుడు క్లాస్ తీసుకోవాలి? హాలిడే తర్వాత తీసుకోవాలి. అంటే ఎఫ్కి బిఫోర్ ఏమైనా హాలిడే మీరు కన్ఫర్మ్ చేశారా? కన్ఫర్మ్ చేయలేదు. అంటే అరేంజ్మెంట్ ఏంటి? రాంగ్ అని మీనింగ్ అండి. అంటే రైట్ పొజిషన్లో తీసుకోలేదని మీనింగ్ అంతే. Clear guys, all of you? Any doubts regarding this arrangement? All of you please respond. Okay, right. So the remaining 4 questions are very dead easy. Which of the following is the last lecture in the series? Last ever class is kunarandi? A. Okay, so first option is the right answer. On which day there is no lecture? And the holiday epudu ichchamandi manamu? Thursday. So Thursday. Option 4 is the right answer. Next, how many lectures are organized between C and D? C ki D ki between. So C ఇక్కడ ఉన్నారు 1 2 3 అండి. అంటే హాలిడే కౌంట్ చేయకూడదండి. ఓకేనా. సో 3. Option 4 is the right answer. Which day will the lecture F be organized? F అనే పర్సన్ ఎప్పుడండి? ఫ్రైడే. F అనే పర్సన్ ఎప్పుడు క్లాస్ తీసుకున్నారు? ఫ్రైడే. ఓకేనా, రైట్ అండి. సో ఓన్లీ 4 questions are given guys here. Right, the 4 questions are very dead easy, and so depending on this arrangement guys. Clear and all of you? Any doubts regarding this arrangement? No, sir.